నమస్తే మా అటెండెన్స్ ఇచ్చారు. బాగున్నారా? చూసుకుంటా ఉన్నారా? ఎన్ని గ్రాములు ఉండాలి? ఒకటి బీరకాయ పప్పు అన్నం సార్. ఇది బీరకాయ లేదు దీంట్లో. చూడు నువ్వే చూడు. గుడ్డు వేసి తాలింపు చేయాలి కదా, ఉంది కదా. ఎవరు కొట్టినా ఎందుకని ఎందుకని అంత బరువు మీకు? వాళ్ళకాడ దొరికింది మునగాకు, మీకు ఎంతమందికి ఎంతమంది అనేది అబ్స్ట్రాక్ట్ లేదు. ఎందుకని అబ్స్ట్రాక్ట్ అమ్మా? టోటల్ వేయాలమ్మా కింద. ఏ రోజు ఎంతమంది వచ్చినారని 10 మందికి ఎంతమంది వచ్చారు? వాళ్ళు అబ్స్ట్రాక్ట్ లేదు. ఎందుకు లేదు? అబ్స్ట్రాక్ట్ లేదు. 4 రోజులు పెట్టాడు, మిగతా లేదు అబ్స్ట్రాక్ట్. ఇక్కడ ఆకుకూర లేదు, రాసుకోండి. గిన్నెర్ 3, మేము గిన్నెర్ 3లో ఉన్నాము. ఎంతసేపు పడుతుంది? మెమోరీ అండి. వారం వారం వస్తానండి ఖచ్చితంగా ఈ సెంటర్ కు. మీ ఇష్టం. నేను ఇంకా స్టాక్ జోలికి పోవడంలే. నాకు ఎందుకంటే స్టాఫ్ లేరు స్టాక్ చెక్ చేయడానికి. స్టాక్ చెక్ చేస్తా. వేరియేషన్ స్టాక్ లో వచ్చిందంటే మటుకు ఆన్ ద స్పాట్ డిస్మిస్, అంటే రిమూవ్ ద యువర్ వర్క్, అంతే. ఇంకేం లేదమ్మా. గుర్తుపెట్టుకోండి. స్టాక్ లో వేరియేషన్ ఉన్నా, అటెండెన్స్ అబ్నార్మల్ గా ఉన్నా, మీరు చేసిన వంటలు సరిగా లేకుండా మీరు ఇళ్ళకు పోతారు. ఒకటే మాట చెప్తున్నా, వేరేదే లేదు. ఇలా మెమోరీ లేదమ్మా ఇద్దరికి. ఈ అబ్స్ట్రాక్ట్ మెయింటైన్ చేయాలి. ఆమె అబ్స్ట్రాక్ట్ లేదు, మునగాకు కూర చేయలేదు, ఏమో మునగాకు కూర చేయలేదు. స్టాక్ వేరియేషన్ చెక్ చేస్తాను నేను. నాకు రేపు స్టాఫ్ వస్తారు. స్టాఫ్ వెనక ముండినప్పుడు టక స్టాక్ అంతా చెక్ చేస్తారు. మీ స్టాక్ ఎంత తెచ్చుకున్నారు, ఎంత అయిపోయింది, ఎంత నిల్వ ఉండాలా. వీటిలో వేరియేషన్ వచ్చిందంటే మీరు ఇంటికి పోతారు. అది గుర్తుపెట్టుకోండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పూర్మామిలో అండి లోకల్ గా ఉన్నా నేను. ఫుడ్ కమిటీ చైర్మన్ పూర్మామిలో అతను లోకల్ గా ఉన్నాడు. జాగ్రత్తగా ఉందామనే భయం లేదా మీకు? ఇట్లా పిల్లల కడుపు కొట్టేది మీరు అవసరమా? ఏమ్మా ఆమెకు దొరికింది మునగాకు, నీకు దొరకలే అని ఏమైనా డబ్బులు ఎన్నికి ఇస్తారా మీరు? ఇవ్వరు కదా. మరి ఇక అబ్నార్మల్ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇర్రెగ్యులర్ ఉంటే చెప్తున్నా నేను, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ లేదు కింద. ఎక్కడ అబ్స్ట్రాక్ట్ అనేది ఎవరు మరి సూపర్వైజర్ ఏం గాడులు వస్తా ఉన్నారో మాకేం అర్థం కావట్లేదు. అబ్స్ట్రాక్ట్ అనేది కింద ఏ రోజు ఎంతమంది వచ్చినారు, ఇంతమంది వచ్చినారు అనేది రావాలి క్లియర్ గా. ఎవరు అటెండెన్స్ అమ్మా? అటెండెన్స్ వస్తే ఫుడ్ తిన్న వాళ్ళు వస్తుంది ఆటోమేటిక్ గా. దానికి ఏం సపరేట్ గా ఏం అవసరం లేదు. అంటే అర్థమైంది. ఇప్పుడు మార్చి నెల తీసుకుంటే ఒక ఆప్షన్ లేదు 20 మంది పిల్లలకు కాను. నెలంతా ఒక ఆప్షన్ లేదు. ఏమన్నా 1 6 తప్ప. కింద అబ్స్ట్రాక్ట్ ఉండాలి మాకు. అబ్స్ట్రాక్ట్ ఉంటే అర్థమవుతుంది. మీరు అబ్స్ట్రాక్ట్ మెయింటైన్ చేయరా? మరి ఏంది సెంటర్ దీని పరిస్థితి? ఇవి ఒక మెమో ఇవ్వండి. ఎక్కడ లేదు అబ్స్ట్రాక్ట్ లేదు. అబ్స్ట్రాక్ట్ లేవు ఎక్కడ కూడా. ఇంకా నేను స్టాక్ తో ఇవ్వలేదు. చూడు అబ్స్ట్రాక్ట్ దేంతో లేదు. అబ్స్ట్రాక్ట్ ఎందుకు లేదు అర్థం కావట్లే. 15 ఈ 15 ఇచ్చినాము కానీ ఆప్షన్ అది కూడా ఇది మాకు నేను క్యాపిటల్ లెటర్ ఖచ్చితంగా పెట్టాలి ఆప్షన్. నేను వారం తర్వాత మళ్ళీ ఇదే సెంటర్కి వస్తాను. దాన్ని చెప్పి తీసుకొస్తాను. అర్థమైందా? ఏం చెప్తా ఉన్నాను? ఈ విధంగా ఉండాలి అటెండెన్స్. ఎవరికి? నీకా పిల్లలకా? చీమలు పట్టినాయి చూడకూర. గ్యాస్ అయిపోయింది. ఇవన్నీ చెప్తే ఎట్లను? నాకు అర్థం కావడంలే. నేను వచ్చినా ఈ రోజు నువ్వు ఏందో చెప్తే ఎట్లా? పోతావు, ఇంటికి పోతావు. నువ్వు కూడా ఇద్దరు ఇంటికి పోతారు. కొత్త వాళ్ళని తీసుకుంటాం మేము ఇట్లా చేస్తే. పిల్లలు పెట్టి అన్నాలు ఏంది ఇట్లా పెడితే ఎట్లా? చీమలన్నీ పడతా ఉన్నాయి చూడు.
రోజు పట్టు ఈ రోజు పట్టి నేను వస్తానని తెలుసా మీకు ప్రతి వారం వారం వస్తా చెప్తున్నా నేను ఫోర్టిఫైడ్ రైస్ ఇవాళ ఎందుకు ఇవి ఇచ్చారు? ఈ మామూలు సాల్టెక్స్ రైస్ ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలి మీకు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది పేపర్, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది పేపర్. మీరు ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలా? ఇవి ఎత్తు వచ్చినాయి మీకు ఏమో సార్ తెలియదు. ఏం తెలుసు నీకు? ప్రతి మీరు వారం 15 రోజులకు ఒకసారి తెచ్చుకునేది చూడకూర గ్యాస్ అయిపోయింది. ఇవన్నీ చెప్తే ఎట్లను నాకు అర్థం కావడంలే. నేను వచ్చినా ఈ రోజు నువ్వు ఏందో చెప్తే ఎట్లా పోతావు? ఇంటికి పోతావు నువ్వు కూడా, ఇద్దరు ఇంటికి పోతావు. కొత్త వాళ్ళని తీసుకుంటాం మేము ఇట్లా చేస్తే. పిల్లలు పెట్టి అన్నాలు ఏంది ఇది? ఇట్లా పెడితే ఎట్లా? చీమలన్నీ పడతా ఉన్నాయి చూడు. రోజు పట్టు ఈ రోజు పట్టి నేను వస్తానని తెలుసా మీకు? ప్రతి వారం వారం వస్తా చెప్తున్నా నేను ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలా? ఎందుకు ఇవి ఇచ్చారు? ఈ మామూలు సాల్టెక్స్ రైస్ ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలి మీకు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది పేపర్, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది పేపర్. మీరు ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలా? ఇవి ఎత్తు వచ్చినాయి మీకు ఏమో సార్ తెలియదు. ఏం తెలుసు మీకు? ప్రతి మీరు వారం 15 రోజులకు ఒకసారి తెచ్చుకునేది నెలకు ఒకసారి. ఫోర్టిఫైడ్ రైస్ మామూలు రైస్ అనేది ఏం లేదా మీకు? ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలండి మీకు. గ్రీన్ కలర్ పేపర్ ఉండే బ్యాగ్స్ రావాలా మీకు? స్టోర్ నుంచి అవే కదమ్మా. మీరు మీరు ఏంటి మీ హెడ్ అడగాల? ఏం జరుగుతా ఉంది మా తల్లి? ఇక్కడ గ్యాస్ లేదు, వంట చేయలే, మునగా కూర లేదు. మునగా కూర గుడ్డు కర్రీ ఉండాలా, అది లేదు. గ్యాస్ లేదు, ఏమేమో చెప్తావు నీ బాబా. కాదండి, ఇప్పుడు నాకు సరే ఇంటికాడి చేసుకొని తీసుకొని వచ్చినా అనేది సరే, నాకు మునగా కూర ఉండాలా. మునగా కూర లేదు. ఎట్లా చేస్తే ఎవరు మీ సూపర్వైజర్ ఎవరు? ఆమె కూడా ఇవ్వండి, ఆమె కూడా ఇవ్వాలా. ఆమె కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వండి, ఈమెకి ఇవ్వండి. ఈ కారణాలు చెప్తున్నా కదా నేను. అబ్స్ట్రాక్ట్ లేదు బుక్ లో. ప్లస్ రైస్ సాల్టెక్స్ రైస్ వాడతా ఉంది. ఇవి ఫోర్టిఫైడ్ రైస్ వాడాలా? ఫోర్టిఫైడ్ రైస్ ఎందుకు రావు మీకు? మీ పీడీ గారు తెలియదా? మీకు తెలియదు. ఆ మాత్రం ఇండియా నుంచి చేస్తా ఉన్నారు. ఐసిడిసి స్కూల్స్ లో ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలా ఖచ్చితంగా. పబ్లికే ఇస్తా ఉన్నారు కడప జిల్లాలో. మరి మీకు ఇవ్వకుంటే ఎట్లా? మాకు చూడండి, ఇదంతా రెక్టిఫై చేయండి. ఏంది మీకు తెలియకపోతే ఎట్లా? మీకు తెలియదా? మీరు సిడిపిఓ ఫోర్టిఫైడ్ రైస్ మామూలు రైస్ కు 2 విధాలు ఉంటాయి. మన స్కూల్స్ లో అన్నింటిలో ఇచ్చేది ఫోర్టిఫైడ్ రైస్. ఖచ్చితంగా ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలా. పోషకాలు, బలవర్ధకమైన ఆహారం సంబంధించిన పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలి. మీరు ఏమంటే అవి ఇస్తే ఎట్లా? ఎందుకు రాలే? కట్టెలు వాడకూడదు. గ్యాస్ ఖచ్చితంగా గ్యాస్ వాడాలి. స్టూడెంట్కి ఎన్ని గ్రాములు కాదు? స్టాక్ రిజిస్టర్. స్టాక్ అంటే ఎంత తెచ్చినారు మీరు, ఎంత ఈ రోజు ఎన్ని వాడినారు, ఎన్ని ఉండాలి అది స్టాక్ రిజిస్టర్. మీరు స్టాక్ పాయింట్ లో నేను అడిగింది ఒకటే క్వశ్చన్ అండి. ఎక్స్పైర్ డేట్ ఉన్న కందిపేడలు మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ 3 months అనమాట. దాని మ్యానుఫ్యాక్చరింగ్ బిఫోర్ యూజ్. ఇది ఆగస్టు. ఎట్లున్నాయి మీ దగ్గర? కాదండి, మీరు కంప్లైంట్ చేసి డిఓ గారికి ఎంఓ గారికి కంప్లైంట్ చేసి రిటర్న్ చేయడం ఏదైనా చేయాలి. మీరు స్టాక్ పాయింట్ లో పెట్టుకుంటే ఎక్స్పైర్ డేట్ ఉండేటివి ఎట్లా? నాకు స్టాక్ రిజిస్టర్ కావాలంటే ఏమండి? స్టాక్ రిజిస్టర్ నేను రైస్ చెక్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్వాంటిటీ ఉంది మీ దగ్గర, ఎన్ని తెచ్చారు, ఎన్ని ఉండాలి విషయం. ఇక్కడ ఇప్పుడు అటెండెన్స్ లిస్ట్ ఉంది నా దగ్గర, స్టాక్ లిస్ట్ లేదు.
చెప్పండి మీ వాళ్ళకి స్టాక్ లిస్ట్ ఇవ్వండి నాకు చెప్పారా ఏ రోజు ఆ రోజు రావాలి శివప్రసాద్ హెడ్ మాస్టర్ ఇక్కడ స్టాక్ లిస్ట్ మెయింటైన్ చేయడం లేదు లేదు జూలై వరకు మెయింటైన్ చేశారు ఆగస్టులో అసలు స్టాక్ లిస్ట్ మెయింటైన్ చేయలేదు రాసుకోండి కంప్లైంట్ రాసుకోండి యాజ్ ఎ ఫుడ్ కమిషన్ గా మా కంప్లైంట్ రాసుకోండి మీరు నాకు రిపోర్ట్ చేయండి ఏందనేది అతనికి మెమో ఇవ్వండి వంట వాళ్ళు 2 ఉన్నారు 4 ఉండాలా వంట ఏజెన్సీ మీద చర్యలు తీసుకోండి వాళ్ళు బొగ్గులతో కట్టెలతో వాడుతా ఉన్నారు గ్యాస్ వాడాలా తర్వాత ఇది ఫోర్టిఫైడ్ రైస్ లేవు మిక్సింగ్ ఉన్నాయి కొన్ని ఫోర్టిఫైడ్ ఉన్నాయి కొన్ని సాల్టెక్స్ ఉన్నాయి కందిబ్యాడ్లు ఎప్పుడో గతంలో ఎప్పుడో వచ్చినాయి అవి ఎక్స్పైర్ డేట్ అయినవి మార్చిలో ఇచ్చారు 3 నెలలు బెస్ట్ బిఫోర్ అవి ఎందుకున్నాయి ఇక్కడ ఏమో అర్థం కావడం లేదు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడగండి ఇవ్వండి కంప్లైంట్ ఇవి రాసుకొని నాకు రిపోర్ట్ చేయండి మా ఆఫీస్ ఈ వంట ఏజెన్సీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి చెప్పండి వాళ్ళకు హెడ్ మాస్టర్కు 2 ఉన్నారు 350 మంది పిల్లలు 320 330 మంది పిల్లలు ఉంటే 2 ఉన్నారు వంట చేసేవాళ్ళు కట్టెల పొయ్యిలు వాడుతా ఉన్నారు గ్యాస్ వాడాలి మనం ఒకే ప్లేట్ ఎన్ని గ్రామ్స్ వాడతారు అంటే కూడా దానికి లెక్కలేదు వాళ్ళకు రెడ్ గ్రామ్ దాలు మా కందిబ్యాలు ఎన్ని గ్రామ్స్ చేస్తాం ఒక పిల్లోనికి అంటే కూడా ఎవరు చెప్పలేకున్నారు నూనె ఎంత వాడతాము ఒక పిల్లోనికి ఎంత వాడాలి మీరు అంటే కూడా చెప్పలేకున్నారు అనమాట అది పరిస్థితి